ఇలా హాఫ్ సర్కిల్ లాగా 2 కలర్స్ అయితే పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 క్లాతులు కూడా ఒకదానిపైన ఒకటి రివర్స్‌లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పీస్‌లన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా యూ షేప్‌లో అయితే స్టిచ్ చేసుకొని ఈ కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకు సీదా తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా బ్లూ కలర్ అనేది పైకొచ్చి గ్రీన్ అనేది లోపలికి వచ్చేలాగా పెట్టాను కదా! ఇందులో డోరీ అనేది పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది సీదా వైపు తీస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ కలర్ అనుకున్నాం కాబట్టి గ్రీన్ పైన థ్రెడ్ అనేది పెట్టుకొని డోరీ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే గ్రీన్ పైకి వస్తుందన్నమాట. ఇలా ఆపోజిట్గా పెట్టుకొని ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ అలా వచ్చే విధంగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. 2 డోరీస్కి కూడా ఈ విధంగా ఫినిష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే బ్లౌజ్కి అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను.